శాఖ మంత్రి అదేవిధంగా ఈ దేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు ఒక మారుంటే అది నిరంతరంగా దళిత బహుజన వర్గాలు చైతన్యం అయ్యేంత వరకు ఆర్టికల్ 17 సవరించినటువంటి గొప్పైనటువంటి వ్యక్తి మా బాబు జగజీవన్ రామ్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానాలు పలుకుతా ఉన్నాం. ఈరోజు భారతదేశ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి దేశ రక్షణలో కీలక పాత్ర వహించిన ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకుడు సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అలాగే వాల్మీకి సంఘ రాష్ట్ర బాధ్యులు పునపర్తి జిల్లా బాధ్యులు దేవన్న నాయుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, అఖండ భారతదేశంలో ఆ రోజుల్లో బాబు జగజీవన్ రామ్ గారు ఒక సంఘ సంస్కర్తగా పేరుగాంచారు. ఆయన జన్మదినం ఈరోజు ఏప్రిల్ 5. ఈరోజు సమానత్వ దినోత్సవంగా ఆయన జయంతిని యావత్ భారతదేశం మొత్తము నిర్వహించుకుంటుంది. అటువంటి జగజీవన్ రామ్ గారు 1908 ఏప్రిల్ 5న జన్మించారు. జూలై 6, 1986లో మరణించారు. ఈయన బీహార్లోని అర్రా పట్టణానికి దగ్గర గల చాందు అనే గ్రామంలో శోభిరామ్ వాసంతిదేవి అనే పుణ్య దంపతులకు ఒక చెమర్ కుటుంబంలో జన్మించాడు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం కొద్దిపాటి. వాళ్ళ నాయన ఆ రోజుల్లో పెషావర్లో మిలిటరీలో పనిచేసేవాడు. తల్లి ఇతన్ని విద్యాభ్యాసం కొనసాగింపజేసింది. ఆ రోజు ఈయన అర్రా టౌన్ పట్టణంలో చదువుతున్నప్పుడు అప్పటికే అంటరానితనం ఉంది. ఆ స్కూల్లో ముస్లింలకు పోకుండా హిందువులకు పోకుండా నీళ్లు పెడితే ఈయన హిందువుల కుండలో నీళ్లు తాగితే అందరూ మా కుండలో నీళ్లు తాగిందంటే దళితులకు కుండ పెడితే ఆ కుండను పగలగొట్టిన వీరుడు. అందుకే ఆయన కులాలు మతాలు లేవు, మనుషులంతా ఒకటే అని చెప్పిన మహనీయుడు. అందుకే ఆయన పుట్టినరోజును సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన చదువుతున్నప్పుడే అలాంటి కార్యక్రమాలు చేసిండు. తర్వాత స్వాతంత్రోద్యమంలో సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో సహా పాల్గొని 2 ఏళ్ళు జైల్లో కూడా ఉన్నాడు. స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నాడు. తర్వాత భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఉండి అనేక కార్మిక ఉపయోగ పనులు చేశాడు. ఆయన ససారాం బీహార్లో ఆ నియోజకవర్గం నుంచి 40 ఏళ్లుగా ఎన్నుకోబడి పార్లమెంటేరియన్గా వివిధ మంత్రిత్వ శాఖలు, రైల్వే, కార్మిక, వ్యవసాయ, ఆయన చేయని మంత్రిత్వ శాఖనే లేదు. 1971లో ఇండో పాక్ యుద్ధంలో అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నాడు. 1974లో కరువు సంభవించినప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు. హరిత విప్లవం సాధించాడు, కరువును నిర్మూలించాడు. ఈ విధంగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేశాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఉంది. అంబేద్కర్తో చర్చించి రిజర్వేషన్లు రాజ్యాంగంలో దళితుల బీసీలకు ప్రవేశపెట్టిండు. ఈ విధంగా ఎన్నో సంస్కరణలు, వ్యవసాయ విప్లవం, ఆహార ఉత్పత్తిని పెంచిండు. ఈ విధంగా జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో చాలా సుభిక్షమైన పనులు పేద ప్రజలకు, దళితులకు అందరికీ చేశాడు. ఆ తర్వాత ఆయన చాలా ఏళ్ళు కాంగ్రెస్లో ఉంటూ అప్పుడు జనతా పార్టీలో చేరి చివరికి అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించాడు. కనుక ఆయనను మనం గౌరవంగా బాపూజీ అని కూడా పిలుస్తాము. ఒక పెద్ద భారతదేశానికి బాపూజీగా. ఈ విధంగా జగజీవన్ రామ్ గారు భారతదేశానికి ఒక కీర్తి పతాకమని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జోహార్ జగజీవన్ రామ్ కు, జోహార్ జోహార్. జోహార్ జగజీవన్ రామ్ కు, జోహార్ జోహార్. మహానీయుల ఆలోచన విధానాన్ని జై భారత్, జై హింద్, జై భీమ్, జై భీమ్. అంతే 4-5 4-5 నిమిషాల కన్నా ఎక్కువ బ్రీఫ్గా చెప్పిన ఇంతవరకు అది ఎప్పుడు అదే బాగుండదు. ఎందుకదు ఫస్ట్ మా ఇద్దరిది, తర్వాత ఇక్కడ ఇంకా నన్ను మళ్ళీ ఫోకస్ పెడితే లాస్ట్ మళ్ళీ కావాలి.